హాయ్ అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను ఈరోజు చేసుకోబోతున్నాను మునగాకు పొడి. మునగాకు పొడికి నేను మునగాకు తెచ్చుకున్నాను. మునగాకు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఇంట్లోనే ఒక బట్ట మీద ఆరబెట్టిన ఫ్యాన్ కింద ఇగోండి మునగాకు కోసమని మునగాకు పొడి కోసమని నేను నువ్వులు వేపుకుంటున్నాను. డ్రైగా ఉన్న కళాయిలో వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం నూనె పోసుకొని ఒక స్పూన్ నూనె అంత పోసుకొని ఇప్పుడు ఎండుమిర్చి నేను ఒక 5, 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను మునగాకు పొడికి అనేసి. ఇదిగోండి ఆ ఎండుమిరపకాయలు వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇవి అన్ని లో ఫ్లేమ్ లోనే పెట్టి వేపుకోవాలి, సిమ్ లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవ్వండి కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ఇవ్వండి ధనియాలు కూడా వేసుకొని ఈ కలర్ మారినంత వరకు వేపుకోవాలి. ఈ మునగాకు పొడి చాలా మంచిదండి. ఇవ్వండి నేను వేగిపోయినాయి కాదు ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకున్నాను. మునగాకు పొడి చాలా మంచిదండి. మనకి చేసి పెట్టుకుంటే అన్నం తినే ముందు ఒక 2, 3 ముద్దలకి ఆ పొడి వేసి పిల్లలకి కలిపి తినిపిస్తే చాలా మంచిది రోజును. ఇంకోండి అదే కళాయిలో కొంచెం నూనె పోసుకొని మునగాకుని వేపుకుందాం. మునగాకుకి ఎప్పుడు లేత తీసుకోకూడదు పొడికి. కొంచెం ముదరాకు తీసుకుంటే చాలా మంచిది, బాగుంటది. లేతాకైతే ఈ ముద్దలా కట్టేసి ఉండిపోతుంది అనమాట. అందుకని కొంచెం ముదరాకు తీసుకుంటే చాలా మంచిది. నేను ఈ మునగాకులోనే కొంచెం ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా చాలా మంచిది కదా. కూరల్లో అక్కడ ఎలాగ తినం కదా, ఇలా పొడి చేసి పెడితే తింటారు పిల్లలు. ఈ పొడి చాలా మంచిదండి. ఎందుకంటే మనం స్కూల్ టైంలో ఏదైనా కూర అది చేయకపోయినా కూడా ఇది వేసి కొంచెం నెయ్యి ఏదైనా వేసి పెట్టేసుకోవచ్చు. ఇగోండి మునగాకు మనం ఇలా చేత్తో చిదుపుతుంటే చిదిగిపోవాలి, అలాగే వేగాలి. ఇగోండి ఇందాకలో వేసుకున్నాం కదా పప్పులు, కొంచెం ఇందులోనే ఒక నిమ్మకాయ కంటే కొంచెం తక్కువే చింతపండు వేసుకొని ఇలాగా బరక పట్టుకోవాలి పొడి. ఈ బరక పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆకంతా అందులో వేసేసి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఈ పొడి కల్లా టేస్ట్ ఏంటంటే ఎల్లిపాయలండి. చాలా ఎన్ని ఎక్కువ ఎల్లిపాయలు వేసుకుంటా మనం ఉట్టిన ఎలాగా తినలేము. ఒక రోజుకి ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ తింటే చాలా మంచిది అంటారు కదా, ఇలా తింటే మంచిది. అందులోనే ఉప్పు కూడా వేసుకొని మనకి టేస్ట్ సరిపడగా మిక్సీ పట్టుకొని ఇవ్వండి ఒక జార్లోకి కానీ ఏదైనా డబ్బాలోకి కానీ తీసుకొని పెట్టుకుంటే ఒక నెల రోజులు ఇది వాడుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.